వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గా ప్రసాద్. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆర్థోపెడిషియన్ అండ్ రోబోటిక్ సర్జన్, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ మనోజ్ కుమార్ గుడ్లూరు గారు ఉన్నారు మనతో పాటు. నమస్కారం సార్. సార్, మీరు రోబోటిక్ సర్జన్ అని చెప్పారు. ఏంటి సార్ రోబోటిక్ సర్జన్ ఒకటి, స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అన్నారు అంటే దీని అర్థం ఒకసారి మాకు చెప్పండి సార్. సో రోబోటిక్ సర్జరీస్ ఇంతకు ముందు రోజుల్లో ఒక మోకాలు మార్చాలంటే నీ రీప్లేస్మెంట్ కి కన్వెన్షనల్ గా చేసేవాళ్ళం. అంటే మనం కోతలు పెట్టేటప్పుడు ఒక చిన్న ఎక్విప్మెంట్స్ పెట్టి ఇది 90 degrees కట్ లో ఉందా, ఇది 35 degrees కట్ లో ఉందా అని డిఫరెంట్ డెవలప్స్ కట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు అది కంప్యూటర్ నావిగేషన్ సహాయంతో, అంటే కంప్యూటర్ యొక్క సహాయంతో, ఏఐ కంప్యూటర్ సహాయంతో దీనివల్ల ఏమవుతుందంటే మీరు పెట్టిన మోకాల దగ్గర అమర్చిన ఒక డివైస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇది కాల్ మూవ్ అవుతూ ఉంటుంది కానీ డివైస్ కూడా మూవ్ అవుతుంటుంది. అప్పుడు కరెక్ట్ గా కట్ వస్తుందా లేదో తెలియకపోవచ్చు. కానీ దీంట్లో మాత్రం కాల్ మూవ్ అయినా డివైస్ మూవ్ అయినా కట్ మాత్రం కరెక్ట్ గా వచ్చేలాగా, అంటే 99.9% ఉందనంటే లేదంటే అది కూడా ఒప్పుకోం, 100% ఉండాల్సిందే, 100% పర్ఫెక్షన్ తో ఈ కట్స్ అనేటివి జరుగుతాయండి. ఈ కట్స్ అనేటివి జరగటం వల్ల ఇంతకు ముందు రోజుల్లో ఒక ఇంప్లాంట్ పెట్టినప్పుడు సీటింగ్ దాన్ని ఇలా గాని ఉండొచ్చు, లేదంటే ఆ ప్రాబ్లమాటిక్ ఉండొచ్చు. కానీ ఇప్పుడు అలా కాదండి, ఖచ్చితంగా 100% పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతుంది, దాంట్లో కరెక్ట్ గా దాంట్లో కూర్చోవలసిందే. దానివల్ల మూవ్మెంట్ అనేది కరెక్ట్ గా జరగటం, అంటే దాన్ని ఎలాగైతే తయారు చేశారో, దాన్ని ఏ మూవ్మెంట్ కి అయితే తయారు చేశారో ఆ మూవ్మెంట్ ని బాగా ఎక్కువ కాలం మన్నేటట్టుగా, అంటే ఒక దాన్ని 25 సంవత్సరాలకు మన్నేటట్టు చేశారనుకోండి, 25 సంవత్సరాలే వచ్చేది. ఇప్పుడు అది 20 సంవత్సరాలు అంటే 25 సంవత్సరాలు 20 సంవత్సరాలకి వచ్చేటట్టుగా చేశారు. పర్ఫెక్ట్, అంటే డ్యూరబిలిటీ అంటే కదా ఎక్కువ కాలం మన్నుతుంది అనమాట. ఎక్కువ కాలం మన్నుతుంది, దాన్ని బట్టి పేషెంట్స్ కి ఇంకా సౌకర్యంగా ఉంటది. సమ్ టైమ్స్ అది ఇంకెక్కువ కూడా కాలం ఉండొచ్చేమో, ఎక్కువ కాలం బాగా కాపాడుకుంటే. అవును, అండ్ పెయిన్ కూడా తగ్గుతుంది బాగా దీని వల్ల, ఎందుకంటే పర్ఫెక్ట్ సీటింగ్ వల్ల పెయిన్స్ కూడా చాలా వరకు తగ్గుతాయి. అండ్ మీరు చెప్పిన రెండోది ఏంటంటే స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్. స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ అనేది ఇంతకుముందు అందరూ ఆర్థోపెడిక్ సర్జన్స్ అందరూ దీన్ని ఒక విభాగంగా దాన్ని డివైడ్ చేసి దీన్ని స్పోర్ట్స్ మెడిసిన్ గా చేశారు. ఈ స్పోర్ట్స్ మెడిసిన్ లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ షటిల్ ఆడతారు, క్రికెట్ ఆడతారు, ఫుట్బాల్ ఆడతారు, బాస్కెట్ బాల్ ఆడతారు. ఇలా స్పోర్ట్స్ అన్నిట్లోనూ గాయాలు అవుతున్నాయి. ఆ గాయాల్లో లెగమెంట్ గాయాలు ఎక్కువ అవుతున్నాయి. ఇంత ముందు రోజుల్లో గాయాలు అయితే మళ్ళీ స్పోర్ట్స్ కి వెళ్లేవాళ్ళు కాదు. సో అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ గాయాలైనా, చిన్నప్పుడు గాయాలైనా కూడా దాన్ని రిపేర్ చేయటం, రీకన్స్ట్రక్ట్ చేయటం వల్ల మళ్ళీ వాళ్ళు ఫుల్ గేమ్ కి వెళ్ళి ఆడడం జరుగుతుంది, వాళ్ళు ఫిట్ గా ఉండడం జరుగుతుంది. ఇదివరకు ఏంటంటే కాలు దెబ్బ తగిలింది ఇంక వెళ్ళకూడదని పక్కన పెట్టేసేవారు, ఇంకో వేరే గేమ్ దేనికి వెళ్ళిపోయాను. అయితే ఇప్పుడు దాంట్లో కంటిన్యూ అవ్వచ్చు. మీ దగ్గర స్పెషలిస్ట్ మిమ్మల్ని మీట్ అయ్యి దాన్ని ట్రీట్మెంట్ తీసుకుంటే అది నాకు అర్థమైంది సార్. అంటే ముఖ్యంగా ఎటువంటివి మీరు క్యూర్ చేస్తారు సార్? జనరల్ గా వాళ్ళకి వచ్చే సమస్యలు ఏముంటాయి స్పోర్ట్స్ మెడిసిన్ వాళ్ళకి, అంటే వాళ్ళు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి? స్పోర్ట్స్ దాంట్లో ఏముంటాయంటే యూజువల్ గా ఈ లిగమెంట్ గాయాలంటే మన బాడీ మొత్తం కూడా ఎముకల్ని పట్టి ఉంచే ఒకే ఒక ఇది లిగమెంట్స్ అండ్ టిష్యూస్. అంటే మన ఈ క్యాప్స్యూల్ కానీ, లిగమెంట్ కానీ, టెండన్స్ కానీ, ఇవన్నీ ఏం చేస్తాయంటే మన ఎముకలన్నింటినీ ఒక దగ్గరికి పట్టి ఉంచుతున్నాయి. లేదంటే మన ఆకారం ఉంటుంది కానీ ఎముకలు విడిగా ఉండాలి. అలా కాకుండా పట్టి ఉంచే ఒక లిగమెంట్స్, జాయింట్ ని పట్టి ఉంచే లిగమెంట్స్, ఇవన్నిటిని సరౌండ్ అయి ఉంటాయి. సో దీంట్లో షోల్డర్స్ కి ఎక్కువ గాయాలు జరుగుతుంటాయి, ఎల్బోస్ గాయాలు జరుగుతుంటాయి, రిస్ట్ కి గాయాలు జరుగుతుంటాయి, రిస్ట్ లో ఉన్న లెగమెంట్స్ గాయాలు జరుగుతుంటాయి. టేబుల్ టెన్నిస్ ఆడేటప్పుడు, లేదంటే షటిల్ ఆడేటప్పుడు, టెన్నిస్ ఆడేటప్పుడు టెన్నిస్ ఎల్బో అంటాం, గోల్ఫ్ ఆడేటప్పుడు గోల్ఫర్స్ ఎల్బో అంటాం. షోల్డర్ తో ఆడేటప్పుడు లైక్ టెన్నిస్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు షోల్డర్ ఇంజరీస్ జరుగుతుంటాయి. అండ్ హిప్ ప్రాబ్లమ్స్, దోస్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్, లేదా దోస్ ఆర్ రన్నింగ్, అంటే స్ప్రింట్ రన్నింగ్ అంటారు, లేదంటే రన్నింగ్ అంటారు, 100 meters అంటారు, 500 meters అని రన్నింగ్ చేస్తుంటారు. వాళ్ళకి నీలో లెగమెంట్స్ ఇష్యూస్ వచ్చేటప్పుడు, క్రికెట్ ఆడే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి బ్యాక్ పెట్టి తిరగగానే ఈ జాయింట్ అలా తిరిగి అక్కడ ఏసిఎల్ అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అని అంటాం, ఆ లిగమెంట్ పోయేదానికి అవకాశం ఉంటుంది. ఆ లిగమెంట్ చేయడం కానీ, పీసీఎల్ అంటాం, ఈ జాయింట్ లోనే పీసీఎల్ అని బ్యాక్ సైడ్ ఇంకొక లిగమెంట్ ఉంటుంది, అది పోయిన వాళ్ళకి కానీ, యాంకిల్ లో అయితే 6 రకాల లిగమెంట్స్ ఉంటాయి. ఇవి పోయినప్పుడు మన ప్రతిరోజు నడకకి ఇంపార్ట్ అయ్యే లెగ్మెంట్స్ ఇవి. సో ప్రతిరోజు నడిచేటప్పుడు ఒక అడుగు వేస్తున్నప్పుడు కరెక్ట్ గా మన బాడీ మొత్తాన్ని వెయిట్ ని యాంకిల్ మీద పడి దాన్ని కరెక్ట్ గా ట్రాన్స్మిట్ చేయగలిగితే అప్పుడు మనం ప్రొఫెషన్ అవుతున్నాం, మనం ముందుకు వెళ్ళగలుగుతున్నాం.
ఓకే. సో అలాంటప్పుడు యాంకిల్ చాలా ఇంపార్టెంట్ లిగమెంట్స్ ఉంటాయి చుట్టూ. Hmm. ఆ లిగమెంట్స్ అన్నిటిని ప్రొటెక్ట్ చేసుకోవడం, అక్కడ జరిగే గాయాలకు కానీ అవును. యూజువల్ గా ఏ లిగమెంట్ గాయాలైనా కూడా గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 2 దాకా మేము టాబ్లెట్స్ లేదంటే ఇంజెక్షన్స్ తో లేదా ఈ కొలాజన్స్ లేదంటే ఈ కొత్తగా వచ్చిన స్టెమ్ సెల్స్ ఇంజెక్షన్స్ ద్వారా కానీ లేదా పిఆర్పి ద్వారా కానీ కొంచెం నయం చేసుకోవచ్చు. Hmm. ఒకవేళ అదే గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 4 కానీ దాటినప్పుడు మాత్రమే Hmm. దీన్ని మనం సర్జరీస్ అని లేదంటే ఆర్థోస్కోపిక్ కీ హోల్ సర్జరీస్ అవును. చిన్న చిన్న హోల్స్ పెట్టి సర్జరీ చేయడం జరుగుతుంది. డాక్టర్ గారు చిన్నప్పుడు మేము ఈ సినిమాల్లో చూసేవాళ్ళం. సినిమాల్లో ఏం చేసేవారంటే హాస్యానికి ఏదైనా దెబ్బ తగిలింది అనుకోండి, బెడ్ మీద పడుకోబెట్టి తీగలు కట్టి రాళ్ళు కట్టి పెద్ద పెద్ద అలవాడు అంటే అతన్ని నవ్వించడానికండి. అవును. ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందా డాక్టర్ గారు? ఇలా తీగలు కట్టేసి వెయిట్లు పెట్టేసి ఆ వచ్చినప్పుడు ఆ వెయిట్లు పట్టుకున్నప్పుడు అలా నడుస్తుంటే అంటే హాస్యం పుట్టించడానికి. కానీ ఇప్పుడు ఆ సిస్టమ్ ఉందంటారా డాక్టర్ గారు? అంటే ఇప్పుడు అలాంటి సిస్టమ్ చాలా తగ్గిపోయింది. అంటే ముందు రోజుల్లో ఒక తుంటి ఫ్రాక్చర్ అయినా కాలు ఫ్రాక్చర్ అయినా అలా కట్టి ఉంచేవాళ్ళు, ఎక్కువ రోజులు ఉంచేవాడు. ఎందుకనంటే అప్పట్లో ఇంత టెక్నాలజీ ఇంప్లాంట్స్ లేవు. ఇప్పుడు ఇంప్లాంట్ ఎలా ఉందంటే ఈ రోజు చేసిన సర్జరీ కరెక్ట్ గా ఫిక్స్ చేయగలిగితే, వాళ్ళకి ఎక్కువ ముక్కలు లాగా విరగకుండా ఉండగలిగితే వాళ్ళని మొదటి రోజే కూడా నడిపించగలుగుతున్నాం. ఫస్ట్ డే అవును చూసాను, చాలా మంది కేసీఆర్ గారు అటువంటి నడిపించారు. సో హిప్ లు ఆయనకి జాయింట్ లో విరిగిపోయినప్పుడు బాలే మార్చి దాన్ని నడిపించగలుగుతున్నాం. సో ఇంతకు ముందు రోజుల్లో అలా ఉండేది కాదండి. ఆ ఎముక అతుక్కునేదాకా ఆ 3 నెలల పాటు వాళ్ళు బెడ్ మీద ఉండేవాళ్ళు. గుండె కన్నా కాలు ఎత్తులో ఉంచాలనేది ఒక సిద్ధాంతం. ఎందుకనంటే కాలుకు జరిగిన ఇంజురీలో కాలుకు వాపు వస్తుంది, దాన్ని ఎత్తులో ఉంచినప్పుడు అది వెనక్కి మళ్ళీ హార్ట్ కి రావటానికి సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు. బికాస్ ఆఫ్ ఎడిమా. ఎడిమా అంటే వాపు వచ్చి నీరు సర్క్యులేషన్ దాని కాకుండా ఎక్కువగా ఎత్తు పెట్టడానికి జరిగేది. దానికోసమే ఇంత ముందు రోజుల్లో ఒక కామెడీగా ఒక రాయిని కట్టి ఉంచేవాళ్ళు. ఆ రాయి తీస్తే నొప్పి అంటాడు, రాయి వదిలేస్తే ఇదంటారు. ఈ రోజుల్లో అలాంటిది చాలా తక్కువ. ఎంత తొందరగా మొబిలైజ్ చేయగలిగితే వాళ్ళ ట్రీట్మెంట్ అంత తొందరగా ఇదైనట్టు ఉంటుంది. రెండోది కూడా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, ఎక్కువ రోజులు బెడ్ లో ఉండటం వల్ల ఈ క్లాట్స్ అనేటివి గుండెలోకి వెళ్ళి హార్ట్ అటాక్స్ కానీ లేదంటే కార్డియాక్ ఇష్యూస్ కానీ రావడానికి అండ్ డివిటి అంటే డీప్ వెయిన్ థ్రాంబోసిస్ అనేది ఫామ్ అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. దానికని ఈ రోజుల్లో మేము అలాంటి పద్ధతులు అయితే ఒకరు ఇద్దరికి ఎక్కువ ఫ్రాక్చర్స్ ఉండి లేదంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉండి వాళ్ళకి మాత్రం అలాంటివి చేస్తాం. ఎక్కువ డాక్టర్ గారు సీనియర్ సిటిజన్లు నేను అబ్జర్వ్ చేస్తుంటానండి. ఏమైందంటే పాప ఆయన చాలా గొప్పవాడు, చాలా వెరీ రిచ్ పర్సన్, చనిపోయాడండి. ఏంటంటే బాత్రూంలో పడిపోయారని అంటే బాత్రూంలో సీనియర్ సిటిజన్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? ఎస్. సో ఒక ఏజ్ దాటిన తర్వాత ఎవరికైనా కూడా ఒక ఏజ్ దాటిన తర్వాత అంటే నా ఉద్దేశంలో ఇంతకు ముందు యంగ్ అడల్ట్ అని అంట వాళ్ళని. యంగ్ అడల్ట్ అంటే ఏంటంటే అడల్ట్ అనేది ఇప్పుడు ఓల్డ్ ఏజ్ అని చెప్పాలంటే 60 కాదండి, ఇప్పుడు 70 దాటిన వాళ్ళనే ఓల్డ్ ఏజ్. 60 కూడా ఓల్డ్ ఏజ్ కింద మేము మాట్లాడం. ఎందుకంటే దే ఆర్ ఫిట్ గా ఉంటున్నారు, అన్ని పనులు చేసుకోగలుగుతున్నారు, వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో తిరగలుగుతున్నారు, పనులు చేయగలుగుతున్నారు, ట్రావెల్ చేయగలుగుతున్నారు. దే ఆర్ ఎక్స్ప్లోరింగ్ ది వరల్డ్ నౌ. సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఓల్డ్ ఏజ్ వచ్చిన తర్వాత పట్టుకొని లేవటానికి అంటే బాత్రూమ్స్ లో ఉండడానికి చెప్తాను ముందుగా, దాని తర్వాత రొటీన్ గా ఉండడానికి. బాత్రూమ్స్ లో అయితే వాళ్ళు కూర్చున్న టాయిలెట్ సీట్ నుంచి లేచేటప్పుడు యూజువల్ గా ఏంటంటే వాటర్ స్పిల్ చేస్తారు, వాటర్ జారేదానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళకి కాళ్ళకి స్పర్శ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ ఈ న్యూరోపతి కావచ్చు లేదంటే ఇలాంటి సమస్యలు రావడం కావచ్చు, బీపీ ఉండొచ్చు, లేదా బీపీ షుగర్ గాని రావచ్చు. దీనికి అరికాల దగ్గర స్పర్శ లేకుండా ఉండొచ్చు. సో వాళ్ళు పెట్టిన అడుగు కరెక్ట్ గా పెడుతున్నారా లేదా కాకుండా జారుతుంది. అలాంటప్పుడు ఒక హ్యాండిల్స్ అనేటివి వచ్చాయి. ఈ హ్యాండిల్స్ అనేటివి పట్టుకొని లేవటం అంటే టాయిలెట్ సీట్ మీద నుంచి లేచేటప్పుడు కానీ దీని కానీ ఎక్కువ టాయిలెట్స్ మీద నుంచి లేచేటప్పుడు జరుగుతాయండి. దాదాపు నేను చూసిన వాళ్ళలో దాదాపు 70 నుంచి 80% టాయిలెట్ సీట్ నుంచి లేచినప్పుడు జరుగుతుంది. ఎందుకంటే మనం కూర్చున్న తర్వాత కంప్లీట్ గా ఎంటీ అయిన తర్వాత బాడీ హైపోటెన్షన్ కి వెళ్తుంది. అంటే బీపీ అనేది కొంచెం లో అవుతుంది అనమాట. అదే సీనియర్ సిటిజన్స్ లో ఇంకొంచెం లో అవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో వాళ్ళకి ఆ టైంలో కొద్దిగా కూర్చొని పట్టుకొని లేవగలిగితే దాని తర్వాత హైపోటెన్షన్ అంటే పోస్చరల్ హైపోటెన్షన్ అనేది పోతుంది, మళ్ళీ లేచి నడవడం జరుగుతుంది. అండ్ స్నానం అంటే బాత్రూమ్ లో ఇది టాయిలెట్ అయితే
స్నాన గదిలో ఏం చేస్తారంటే ఒక చిన్న మ్యాట్స్, యాంటీ స్లిప్పరీ మ్యాట్స్ అనేటివి ఇప్పుడు వచ్చాయండి స్నాన గది. ఓకే. చెక్కల్లాగా ఉండి, సో మనం స్నానం చేసినంత సేపు దాని మీద నిలబడుకోవచ్చు. మనం నిలబడినంత సేపు ఎక్కడ కూడా స్లిప్ అవ్వదు, మన కాళ్ళని జారనివ్వదు. సోపు వాటర్ వచ్చి కింద ఓకే. జారటం కానీ ఇది కానీ జరగదు. ముందు రోజు ఒక 4 రోజుల క్రితం స్నానం చేసిన సోప్ వాటర్ కూడా క్లీన్ చేయకపోయినా ప్రాబ్లం ఉండదు, దాని మీద జారకుండా మెయింటైన్ అవుతుంది. అక్కడ కూడా వాళ్ళు ప్రొటెక్షన్ లో ఉండగలుగుతారండి. అండ్ స్నానం చేసి బయటకు వచ్చిన తర్వాత కూడా ఎక్కడైతే మనం నిల్చుకుంటున్నామో, మనం టవల్ తుడుచుకునేటప్పుడు కానీ ఇది కానీ, వాళ్ళకి హాట్ వాటర్ బాత్ చేసినప్పుడు కూడా హైపో టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అలాంటప్పుడు కూడా యూజువల్ గా ఓల్డ్ ఏజ్ పీపుల్ కి స్నానానికి వెళ్ళడానికి ముందే ఒక గ్లాస్ వాటర్ తాగెళ్ళమంటాం. దీనివల్ల ఏమవుతుందంటే పించ్ ఆఫ్ సాల్ట్ తో, అంటే పించ్ ఆఫ్ సాల్ట్ తో ఉన్నది అంటే ఒక జస్ట్ పించ్ ఆఫ్ సాల్ట్ తో ఉన్న చిటికెడు నీళ్ళలో వేసి తాగి వెళ్ళగలిగితే వాళ్ళు హాట్ వాటర్ బాత్ చేసినప్పుడు వచ్చే చెమట, అంటే దాని మీద మనం ఉంచే స్వెట్, దీని వల్ల కూడా హైపో టెన్షన్ అనేది క్రియేట్ అవుతుంది. అది క్రియేట్ కాకుండా రిఫ్రెషింగ్ గా వాళ్ళు బయటికి రాగలుగుతారు.